బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడవద్దు అని చెప్పిన కారణంగా భర్తను హత్య చేసింది భార్య. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు నులిమి చంపేసింది. అంజిలప్ప గొంతుపై మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. అంజిలప్పను తానే హత్య చేసినట్లు భార్య అంగీకరించడంతో రాధను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు బాచుపల్లి పోలీసులు. అంజిలప్ప అని 30 years ఉంటాయి. ఆయన ఇక్కడ వజ్ర ప్రతికలు ఆయన భార్యతోటి ఉండేవాడు, లేబర్ క్యాంప్ లో ఉండేవాడు. అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామమైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది. అక్కడ చనిపోయిన మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం ఇచ్చి బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది. సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్ మార్టం అయింది. ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది. దాని తర్వాత మాకు 0 FIR చేసి అది బాచుపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిటీ ఫైల్ టేకప్ చేసి ఇక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులను సాక్షులు విచారించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే వాళ్ళ భార్యని అనుమానించారు. భార్యని పోలీస్ స్టేషన్కి ఉమెన్ కాన్స్టేబుల్ పంపించి తీసుకురావడం జరిగింది. విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నది. ఆమె చంపినట్టు థ్రాట్లింగ్ చేసి గొంతు నులిమి చంపినని చెప్పేసి ఒప్పుకోవడం. ఎందుకు రీజన్ ఏంటంటే మోటివ్ ఆమె తాగుడుకు బానిస అయినాడు, ఇంకోటి అనుమానిస్తాడు, కొడతాడు, తిడతాడు, హరాస్మెంట్ ని తట్టుకోలేక నేను చేసిన అని చెప్పి చెప్తాను. కొన్ని ఆల్కహాల్ తీసుకున్న తర్వాత పడుకున్నాక గొంతు నులిమి చంపేసింది. మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్ హెల్త్ వాళ్ళే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ పంపించుకుని బాడీని ఇక్కడ నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్ళారు. మా ఛానల్ అయితే ఆమె CC కెమెరా చూసాము, CDR చూసాము, ఒకటే చంపినట్టుగా నిర్ధారణ అయింది. అందుకని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దు అని చెప్పిన కారణంగా భర్తను హత్య చేసింది భార్య. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతులను చంపేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఈ హత్య నేపథ్యం ఏంటి? ఈ మధ్య కాలంలో ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేస్తున్నటువంటి భార్యల ఉదంతాలు అనేవి వరుసగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు అటువంటి ఘటనే మరొకటి బాచుపల్లి పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దు అన్నందుకు ఏకంగా భర్తను గొంతు నిలిమి చంపేసిన భార్య చేసినటువంటి నేరాన్ని తప్పించుకున్నటువంటి ప్రయత్నాలు చేసింది. అది ఏమీ తెలియనట్లు కూడా నటించినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఎటకేలకు పోలీసుల యొక్క దర్యాప్తులో దొరికిపోయింది. కుబ్బులాపూర్ లో నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్పకు ధన్వాడ మండలం రామకృష్ణయ్యపల్లి గ్రామానికి చెందిన రాధతో 10 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ప్రస్తుతం 2 పిల్లలు ఉన్నారు. అయితే బతుకు తెరువు కోసం హైదరాబాదు బాచుపల్లిలో గత కొంతకాలం నుంచి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాధకి ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి ఇద్దరి మధ్య ఒక లైంగిక పరమైనటువంటి సంబంధాలకు దారితీసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలిసినటువంటి అంజిలప్ప ఆ భార్యను మందలించాడు. అతనితో ఫోన్లలో మాట్లాడొద్దు, అతనితో సన్నిహితంగా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని గత కొంతకాలం నుంచి కూడా తెలియజేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 23న అంజిలప్ప మద్యం సేవించి ఇంటికి వచ్చి రాధతో గొడవ పడ్డాడు. అయితే తన ప్రియుడితో మాట్లాడొద్దు అంటున్నటువంటి కారణాన్ని మనసులో పెట్టుకున్న భార్య తాగిన మైకంలో భర్త గొంతును నులిమి చంపేసింది. భార్య రాధ అనంతరం ఏమీ తెలియనట్లు పక్కనున్న గుడిసెలోని వేరొకరి ఇంట్లో నిద్రపోయింది. ఉదయాన్నే భర్త మరణించినటువంటి విషయం అప్పటికే అతన్ని మర్డర్ చేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చింది. అయితే అప్పటికే అతను నిద్రలో నుంచి లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి తన భర్త చనిపోయాడు అంటూ కూడా ఏడ్చి అతని యొక్క మృతదేహాన్ని సొంతూరు తీసుకువెళ్ళింది. ఇక గ్రామానికి చేరుకున్నాక ఈ విషయము అంజిలప్ప సోదరుడికి అనుమానం వచ్చి నారాయణపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు 0 FIR నమోదు చేసి బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. ఇక ప్రస్తుతం పోలీసులు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం ఇందులో
భార్య రాధ యొక్క ప్రమేయం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించి తమదైన శైలిలో ఆమెను విచారించినప్పుడు తానే ఆ భర్తను హత్య చేశాను, గొంతు నిలిమి చంపేశానన్నటువంటి విషయాన్ని కూడా ఆమె అంగీకరించింది. ప్రస్తుతం భార్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. ప్రియుడితో మాట్లాడుతున్న కారణంగానే ఆ రీజన్ ప్రియుడితో మాట్లాడుతున్న విషయం అదేంటంటే ఆమె భర్త తాగిొచ్చి గొడవ చేస్తున్నాడని తాను ఈ పని చేశానన్నటువంటి విషయాన్ని పోలీసులు ఎదుట తెలియజేసింది. ఏదేమైనప్పటికీ వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా భార్యల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి భర్తల సంఖ్య అనేది పెరుగుతూ ఉందని చెప్పొచ్చు ఈ యొక్క ఘటనతో. ఓకే, థ్యాంక్ యూ.